టీమిండియాకు 2 ప్రపంచ కప్పులు అందించడంలో కీలక పాత్ర పోషించిన సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ ఇప్పుడు ఐపీఎల్లో పునరాగమనం చేయబోతున్నాడు. మీడియా కథనాల ప్రకారం యువరాజ్ సింగ్ గుజరాత్ టైటన్స్ ప్రధాన కోచ్ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం గుజరాత్ టైటన్స్ ప్రస్తుత కోచ్ ఆశిష్ నెహ్రా 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు జట్టు నుంచి వైదొలగవచ్చు అని తెలుస్తుంది. అందుకే ఖాళీని భర్తీ చేసేందుకు గుజరాత్ టైటన్స్ మేనేజ్మెంట్ యువరాజ్ సింగ్ను సంప్రదించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం యువరాజ్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా రిటైర్డ్ ప్లేయర్ లీగులలో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పుడు కోచ్ పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు యువరాజ్ సింగ్కు ఐపీఎల్లో సుదీర్ఘ అనుభవం కూడా ఉంది. ఐపీఎల్లో యువరాజ్ 132 మ్యాచ్లు ఆడి 2750 పరుగులు చేశాడు. వీటిల్లో 13 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. యువరాజ్ పంజాబ్, హైదరాబాద్, పూణే వారియర్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్ల తరపున ఆడాడు. ఒకవేళ యువరాజ్ సింగ్ గుజరాత్ టైటన్స్ జట్టుకు ప్రధాన కోచ్ అయితే భారీ మొత్తంలో పారితోషికం అందుకునే అవకాశాలు ఉన్నాయి. నివేదికల ప్రకారం గుజరాత్ టైటన్స్ ప్రస్తుత కోచ్ ఆశిష్ నెహ్రాకు ఒక్కో సీజన్కు 3.5 కోట్లు చెల్లిస్తుంది. ఇప్పుడు యువరాజ్ ఈ స్థానానికి వస్తే అతని జీతం పెరగడం ఖాయం.